ఓ మహిళ చితాభస్మంలో సర్జికల్ కత్తెర కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన ఒక సంచలనంగా మారుతుంది. ప్రధానంగా పూర్తి వివరాల్లోకి మనం ఒకసారి వెళ్ళి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజకు ఇటీవల పురిటి నొప్పులు రావడంతో కూడా కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అదే సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సు ప్రసవ ప్రక్రియ నిర్వహించినట్లు కూడా వనజ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న అంశం. అదేవిధంగా ప్రసవ సమయంలో వెంటనే అక్కడ ప్రసవం జరిగిన తర్వాత శిశువు మృతి చెందగా వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో కూడా వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తం చేశారు. దీంతో వారి బంధువులు ఆమెని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వనజ మృతి చెందింది. అయితే అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సంబంధించిన ప్రక్రియ అన్ని ఏర్పాట్లు సంబంధించి చేసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ సంబంధించి చోటు చేసుకుంది. అసలు గత 3 రోజులు కర్మల సమయంలో సాంప్రదాయం ప్రకారం చితాభస్మాన్ని సేకరిస్తుండగా బూడిదలో ఒక కత్తెర కనిపించినట్లు కుటుంబ సభ్యులు సంబంధించి తెలిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే వనజకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని వైద్య వర్గాలు చెప్తున్న నేపథ్యంలో అసలు చితాభస్మంలో కత్తెర భయపడడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ కత్తెర అక్కడికి ఎలా వచ్చింది, దీనికి వైద్య చికిత్సతో ఏమైనా సంబంధం ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే ప్రధానంగా ఈ ఘటనలో మాత్రం అధికారులు చర్యలు కూడా ప్రారంభించారు. గుండాల సంబంధించిన పిఎస్సి మెడికల్ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు ప్రభుత్వం కూడా ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఆ కత్తెర సంబంధించి చితాభస్మంలో ఉన్న కత్తెర సంబంధించి తీసుకున్న సర్జికల్ కత్తెర సంబంధించిన ఇష్యూ విజువల్స్ కూడా ఫొటోస్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇదంతా గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన చుట్టూ తిరుగుతుంది. అసలు గుండాల ప్రాథమిక కేంద్రంలో వాళ్ళు అక్కడ వైద్యులు చెప్తున్నట్లు ఒకవేళ నార్మల్ డెలివరీ సంబంధించి అయితే ఆ కత్తెర సంబంధించి ఎలా వచ్చింది, అది ఒకవేళ ఆపరేషన్ జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ట్విస్ట్, ఒక మిస్టరీగా మారింది. అంటే ఈ ఘటన పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి పూర్తిగా అంటే వనజ పురిటి నొప్పులు వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి మళ్ళీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సీరియస్గా ఉన్న సందర్భంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ పూర్తి ఎపిసోడ్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయడం ఒక భాగం అయితే, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా అక్కడ కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 కోణాలకు సంబంధించి విచారణ చేస్తే తప్పితే ఈ మిస్టరీ సంబంధించి వీడే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఒకవేళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవేళ వాళ్ళు అన్నట్టు నార్మల్ డెలివరీ సంబంధించి జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆపరేషన్ జరిగి నర్సులే దీని జనరల్గా ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుందా అన్నది ఇది కూడా అనేక సంబంధించి ప్రశ్నలకు వినిపిస్తుంది. అంటే దీన్ని ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే దీన్ని విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సీన్ టు సీన్ అనేది వాళ్ళు విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. ఇటు పోలీసులు కూడా ఈ కేసు కొంత సవాల్గానే మారుతుంది. అసలు చితాభస్మంలో వచ్చిన సంబంధించిన సర్జికల్ కత్తెర రావడమే ఇక్కడ అసలు సంబంధించిన ట్విస్ట్. అంటే ఇది హాస్పిటల్ భాగంగా ఏం జరిగింది అన్నదే ఈ అనేక అనుమానాలకు సంబంధించి తావిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో 3 రోజుల తర్వాత ఈ ఘటన సంబంధించి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత ఈ సంచలనమైన అంశం సంబంధించి బయటపడింది. అటు కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వైద్యులకు సంబంధించిన నిర్లక్ష్యం అనేది వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మేము డెలివరీ సందర్భంలో అక్కడికి వచ్చిన సందర్భంలో ఎవరు వైద్యులు అందుబాటులో లేరు, నర్సు సంబంధించి వాళ్ళు ఇక్కడ ప్రసవ ప్రక్రియ కొనసాగించారని చెప్తున్నారు. ఈ పూర్తి ఎపిసోడ్ ఇప్పుడు కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే విచారణ సంబంధించి చేస్తున్నారు. ఇప్పుడు ఆ గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న నర్సులు కానీ ఇతర సిబ్బంది సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఈ మిస్టరీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చితాభస్మంలో సర్జికల్ సంబంధించిన కత్తెర అంశం ఒక సంచలనంగా మారుతుంది. అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ
ఇష్యూ సంబంధించి ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం 2 కోణాల్లో విచారణ సంబంధించి పోలీసులు చేస్తున్నారు. ఈ 2 కోణాల్లో విచారణ పూర్తయిన తర్వాత ఈ కత్తెర మిస్టరీ అనేది వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి అంశం ఒకవేళ ప్రాథమిక అక్కడ ఆరోగ్య కేంద్రంలోనే ఒక జరిగి ఉంటే ప్రక్రియ దానికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉంటాయన్న చూడాలి. ఒకవేళ దానికి సంబంధం లేకుండా ఉంటే ఆ సర్జికల్ కత్తెర సంబంధించిన అంశం విషయంలో మాత్రం ఆ పోలీసులు ఏదో ఒకటి అంటే మొత్తం పూర్తి స్థాయిలో సంబంధించి వాళ్ళు విచారణ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక విమర్శలు సంబంధించి వస్తున్నాయి. కీలకమైన సందర్భంలో కీలకమైన సమయంలో ఆ వైద్యులు అందుబాటులో ఉండట్లేరు, నర్సులే సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్నారు, కంపౌండర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది అనేక ఆరోపణలకు సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలకు సంబంధించి వచ్చిన సందర్భంలో ఇది కూడా కొంత ఆ ప్రభుత్వానికి ఒక సవాలే అని చెప్పుకోవాలి. ఈ ఇష్యూ సంబంధించి సర్జికల్ సంబంధించిన కత్తెర అంశం వాళ్ళు డెలివరీ సంబంధించి అయిన తర్వాత ఈ ఇష్యూ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇది ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఒక ప్రభుత్వం సంబంధించి తప్పు లేదు, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించి అక్కడ ఉన్న ఎవరిది తప్పు లేదన్నది ఒక తేలాలి ఉండంటే పోలీసులు పూర్తిస్థాయి విచారణ సంబంధించి పూర్తవలసి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీమ్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు సంబంధించి. అంటే అన్ని ప్రతి క్లూను కూడా చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేస్తున్న సందర్భంలో వనజ సంబంధించి సర్జికల్ కత్తెర చితాభస్మంలో లభ్యమైన సర్జికల్ కత్తెర అంశం అనేది ఎటువంటి ట్విస్టులకు సంబంధించి తలపిస్తుందో మాత్రం చూడాలి. కెమెరా పర్సన్ సతీష్తో మంది సాక్షి టీవీ ఖమ్మం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.